నమస్తే అండి. నమస్తే. సార్ మీ పేరు సార్? సుభాష్ సత్యబోస్. ఏం చేస్తుంటారు? ఈ షాప్ అండి. షాప్ వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారం చేస్తాం. సరే, వస్తే వ్యాపారం. ఎలా ఉందండి మరి చంద్రబాబు గారు వచ్చిన చంద్రబాబు తర్వాత? నాయుడు వచ్చాక అంత బాగానే ఉందండి. రెండోది ఏంటంటే మాకు ఇల్లు లోన్లు అండి. ఇల్లు చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇల్లు లోన్లు తీసుకున్నాం. ఉమ్, అప్పుడు నాకు 80,000 అడ్డాయండి. కానీ ఆ డబ్బులు ఇప్పుడు పడలేదు. జగన్ గారు మొత్తం ఇవ్వలేదు, ఎగ్గొట్టేసాడు. మరి ఈయన వచ్చాక మళ్ళీ మామూలుగా ఇస్తాడేమో అనుకుంటున్నాం. మరి అంటే కాదండి, ఇంక ఏమైనా సమస్యలు ఉన్నాయి ఆయన వచ్చిన తర్వాత ఆయన చేస్తానన్నాయి, కానీ ఏం చేశారు ఇప్పటి వరకు ఆయన వచ్చిన తర్వాత? అది ఇప్పుడు ఆడవాళ్ళు 1500 ఎంత వేస్తా అంటున్నాడు కదండి. వాళ్ళ గొడవ ఎక్కువైపోయింది. వాళ్ళ గొడవ ఎక్కువైపోయింది. ఎప్పుడు వేస్తారు చేస్తారంటారా? అనుకుంటున్నాం. మరి వేస్తాడని వేసామండి ఓట్లు. మరి వాళ్ళు అలాగే వేస్తారని వేసాం. అంటే బడ్జెట్ బాగా లోలో ఉంది, అప్పులు చేసి పోయాడనేసి అంటున్నారు. చూసుకోవాలంటే అవన్నీ ముందు ఆలోచించుకుని వాగ్దానాలు చేయాలి. మేము వేసాం అనుకోండి, వేసినా కూడా న్యాయం మాట్లాడాలి కదా. అవును, మీకు పథకాలతో ఏం పని, నేను డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు కదా. చేస్తారని అనుకుంటున్నాను. చేస్తారు. పథకాలు ఇవ్వరు అనుకుంటా ఆల్మోస్ట్. ఇస్తారండి, ఎందుకు ఇస్తారు. ఇస్తారు. మరి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడా? 1000 రూపాయలు వెంటనే పెంచాడండి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా వేస్తాడు, ఉచిత బస్సు ఇస్తాడు అనుకుంటున్నారు. మరి ఒకటి చేస్తాడు. ఏంటి అసలు ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఉపయోగం ఉందంటారా? లేడీస్ అది వెళ్ళొచ్చు కదండి. మరి ఉపయోగం అండి, మామూలుగా అంటారు. మరి ఇంకా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళు ప్రత్యామ్నాయం చూసుకోవటమే. మరి మనం అంతకంటే ఏం చేస్తాం? ప్రత్యామ్నాయం చూసుకోవటమే. అంటే ఇప్పటి వరకు ఈయన వచ్చిన తర్వాత ఏం చేయగలిగారు 6 గ్యారెంటీల్లో? 6 గ్యారెంటీలో పెన్షన్ ఇస్తున్నారండి నా మటుకు నాకు. రెండోది ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు నాకు. బియ్యం అది కేంద్రం అనుకోండి. జగన్ ఉన్నప్పుడు రాలేదు ఇవన్నీ? జగన్ ఉన్నప్పుడు వచ్చినాయండి. మరి 3000 కదా పెన్షన్. ఇప్పుడు 4000 పట్టింది. మరి ఒకసారి 1000 పెంచాడు కదా. బాగుంది. రోడ్లు అవి వేస్తున్నారు కదండి. ఇప్పుడు అయ్యో చచ్చిపోతున్నాం జగన్ ఉండగా రోడ్లు అండి. ఇప్పుడు రోడ్లు ఆ ప్రభుత్వంలో బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? బాగుందండి. అప్పుడేం బాగోలేదు. అప్పుడేం బాగాలేదు. రోడ్లు అసలు ఒక రోడ్డు వేయలేదు కదా పోగొట్టడానికి. ఓకే. ఇంకా పల్లెల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే పంచాయతీలు పల్లెల్లో కొంచెం అందరి పని బాగోలేదండి. ఎవరికి పనులు లేవు, వ్యాపారాలు బాగోలేదు, కొబ్బరికి ఆదాయం లేదు, ఏం పెద్ద బాగోలేదండి. అంటే నిత్యావసర సరుకుల రేట్ల పరిస్థితి ఎలా ఉంది? కూడా బాగా ఎక్కువగా ఉన్నాయండి. నిత్యావసర సరుకులు కూడా బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికైతే ఎలా కొనసాగుతుంది అంటారు? మరి ఇప్పటికైతే ఎలా కొనసాగుతుంది అంటారు? ఇప్పుడైతే పర్వాలేదండి. కొంచెం పర్వాలేదు. అదే ఈ డబ్బులు అయ్యి వేస్తాడని అనుకుంటున్నారు. రైతు భరోసా ఒకటి వేయలేదండి. ఈ మరి జగన్ ఉండగా వేసి కూడా మరి రైతు భరోసా జగన్ ఉన్నప్పుడు వచ్చి కరెక్ట్గా వచ్చాయండి. మరి రైతులకు ఇబ్బందిగా మారిందంటారు ఈ ప్రభుత్వం వల్ల? రైతులకు ఇబ్బంది ఏముంది? మరి ఈ డబ్బులు ఎత్తే ఇబ్బంది ఏమి లేదండి. డబ్బులు వేస్తాడని అనుకుంటున్నాం. మరి ఆ పిల్లలకి అమ్మఒడి కూడా ఆపేసినట్టున్నారు. అవి కూడా వేస్తారంటున్నారు కదా. ఫీజు రియంబర్స్మెంట్స్ మా పాపకు పడుతున్నాయండి. ఈయన వచ్చాక పడలేదు. జగన్ ఉన్నప్పుడు పడ్డాయి. వేస్తాడని అనుకుంటున్నాం.